గుడిలో శారదను కలిసిన తర్వాత కృష్ణప్రసాద్ ఈ విధంగా అంటూ ఉంటాడు. శారద, నేను మీ నుండి దూరంగా వెళ్ళిపోయిన తర్వాతే నన్ను నేను కోల్పోయాను. నేను కోల్పోయిన నా ఆనందాన్ని మళ్ళీ తిరిగి ఇస్తావా శారద? మళ్ళీ నాకు బతికే అవకాశాన్ని కలిగిస్తావా అని చెప్పి అలా శారదని అడుగుతూ ఉంటాడు. శారద ఏడుస్తూ ఉంటుంది. మరోపక్క భూమి పరిగెత్తుకుంటూ గుడికి వస్తూ ఉంటుంది. గగన్ కూడా కారులో గుడికి వస్తూ ఉంటాడు. ఇక అలా శారద చేయి పట్టుకొని రా శారద అని చెప్పి అలా కృష్ణప్రసాద్ తీసుకెళ్ళిపోతూ ఉంటే అప్పుడు గగన్ అక్కడికి వచ్చి మా అమ్మ చెయ్యి పట్టుకుంటావా, హౌ డేర్ యూ అని చెప్పి అలా కృష్ణప్రసాద్ని తోసేస్తాడు. గుడిలో జనం అంతా కూడా వాళ్ళని చూస్తూ ఉంటారు. ఇక అప్పుడు కృష్ణప్రసాద్, ఇప్పటి వరకు ఎవరికి చెప్పని నిజం మీకు చెబుతాను. నేను ఏ పరిస్థితుల్లో మీరాని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందంటే ఆ రోజు శోభచంద్ర గారు ఫ్యాక్టరీలో నిండు గర్భవతిగా ఉన్నారు. ఆ విషయం తెలియక నేను ఫ్యాక్టరీకి నిప్పు పెట్టాను. అలా శోభచంద్ర గారి ప్రాణాలు పోవడానికి కారణమయ్యాను. ఇక ఆ తర్వాత అపూర్వ బెదిరించడంతోనే నేను మీరా మెడలో తాళి కట్టానని చెప్పి అలా కృష్ణప్రసాద్ జరిగిందంతా కూడా గగన్కి శారదకి చెబుతుంటే అప్పుడే అక్కడికి వచ్చిన భూమి కూడా కృష్ణప్రసాద్ మాటలు విని షాక్ అవుతూ ఇక శోభచంద్రే తన తల్లన్న విషయం తెలుసుకొని ఏడుస్తూ ఉంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.